కూలీలకు కార్మికులకు 2016 సంవత్సరం నుంచి 2022 వరకు పెండింగ్ లో ఉన్న బోనస్ వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, బుర్రి ప్రసాద్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో తునికకు బోనస్ 233 కోట్ల రూపాయలు గత 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నదని, ప్రభుత్వం 233 కోట్ల రూపాయలు విడుదల చేసినా ఇంతవరకు లబ్ధిదారులకు డబ్బులు చెల్లించలేదని అన్నారు. తునికకు బోనస్ చెల్లించకపోతే ఆకు సేకరణ ఆపేస్తామని వారు హెచ్చరించారు. తునికాకు బోనస్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 288 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ నిధులని తక్షణమే విడుదల చేస్తానని చెప్పేసి ప్రకటించడం, మంత్రులతోని ఇనాగ్రేషన్ కూడా చేయటం జరిగింది. కానీ నేటి వరకు ఆ డబ్బులు విడుదల చేయలేదు. పెండింగు బోనస్ డబ్బులు ఇవ్వకుండా మేము తునికాకు సేకరణ చేసే సమస్య లేదు అని గ్రామాలలో గిరిజనులు, తునికాకు కార్మికులు చెప్తున్నారు. ఇప్పటికే అధికారులకి వివిధ దశల్లో వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఫారెస్ట్ అధికారులు సైతం తునికాకు సేకరణ, ప్రూనింగ్ పనులు చేయండి, ఆకు సేకరణకు ముందే చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పారు. సీజను ప్రారంభమైంది. తునికాకు వెంటనే ఆకు సేకరణ ప్రారంభించవలసినటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఒక వారంలో ఈ తునికాకుని సేకరణ ప్రారంభం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ డబ్బులకు సంబంధించి ఇంతవరకు విడుదల చేయని కారణంగా ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి కార్మికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డబ్బులు కనుక వస్తే ఒక కుటుంబానికి మినిమం 2,000 నుండి 25,000 దాకా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. 2016 నుండి ఇప్పటి వరకు ఆ బోనస్లు డబ్బులు ఇవ్వవలసి ఉంది. తక్షణమే ఆ డబ్బుల్ని విడుదల చేయాలని చెక్కుల ద్వారాగా మొత్తం లబ్ధిదారులకు అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క తునికాకు బోనస్ని చెల్లించకపోతే తునికాకు కార్మికులు ఆకు సేకరణ చేయటం కష్టమైంది. కాబట్టి అధికారులు త్వరితగతిన వెంటనే డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం.